హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. సో మరో అరుదైన రికార్డుకి చివరిలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 తాండవం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా వైడ్ గా హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 86 కోట్ల వసూళ్లు రాబట్టి ఇప్పుడు 100 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ 100 కోట్ల మార్కు చేరుకున్న 5వ చిత్రంగా అఖండ 2 నిలవబోతోంది. ఇక మొట్టమొదటిసారి నందమూరి బాలకృష్ణ 100 కోట్ల మార్కు చేరుకున్న చిత్రం అఖండ. బోయపాటి శ్రీను కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొట్టమొదటిసారి నందమూరి బాలకృష్ణ ఈ సినిమాతో 100 కోట్ల మార్క్ ని చేరుకున్నారు. 2021 డిసెంబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 133 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇది బాలకృష్ణ కెరీర్ లో 100 కోట్లు దాటిన మొదటి సినిమా. ఇక ఈ సినిమా తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గోపీచంద్ మల్లేని ఈ చిత్రం దర్శకత్వం వహించాడు. శృతి హాసన్ కీలక పాత్ర పోషించింది. వీరసింహారెడ్డి బాలకృష్ణ మార్క్ మాస్ అంశాలతో పాటు అలాగే గోపీచంద్ మల్లేని ఫుల్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 134 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇది బాలకృష్ణ కెరీర్ లో 100 కోట్ల మార్క్ దాటిన రెండో చిత్రంగా నిలిచింది. ఫ్లాప్ అంటూ ఎరగని డైరెక్టర్ అనిల్ రావుపూడి కామెడీ అండ్ బాలకృష్ణ మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కలిపి ఎలాంటి చిత్రం రాబోతుందని ఒక రకమైన టాక్ నడిచింది. మొత్తం మీద భగవంత్ కేసరి వచ్చిన తర్వాత అటు బాలయ్యకి సంబంధించిన బాలయ్య ఫ్యాన్స్ కి సంబంధించినటువంటి హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు అనిల్ రావుపూడి మార్క్ కామెడీ కూడా ఈ చిత్రంలో ఉంది. శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించారు. మొత్తానికి భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 132 కోట్ల వసూళ్లను రాబట్టింది. బాలకృష్ణ కెరీర్ లో 100 కోట్ల మార్క్ దాటిన చిత్రంగా ఇది నిలిచింది. మొత్తం మీద భగవంత్ కేసరితో బాలకృష్ణ మూడోసారి 100 కోట్ల మార్క్ ని చేరుకున్నారు. దర్శకుడిగా మొదటి చిత్రం నుంచి భారీ యాక్షన్ చిత్రాలను రూపొందిస్తున్న బాబీ బాలకృష్ణతో డాకు మహారాజ్ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, బాలకృష్ణ జంటగా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో 100 కోట్ల మార్క్ దాటిన 4వ చిత్రంగా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద 136 కోట్ల వసూళ్లను రాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అఖండ 2 తాండవంతో బాలకృష్ణ పాన్ ఇండియా వైడ్ గా సందడి చేస్తున్నారు. అటు యుఎస్ లోను ఇటు ఇండియాలోను ఈ సినిమాకు సంబంధించి విదేశాలతో పాటు ఇండియాలోను అఖండ 2 వసూళ్లు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. అఖండ 2 కలెక్షన్స్ ఊహించిన దానికంటే కాస్త తక్కువగా కనిపిస్తున్నప్పటికీ 100 కోట్ల మార్క్ చేరడానికి ఇంకెంతో దూరం లేదనిపిస్తోంది. ఇప్పటికే అఖండ 2 దాదాపు 86 కోట్ల వసూళ్లను రాబట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ముందు నుంచి ఉన్న అంచనాలను మరికొద్ది రోజుల్లోనే అఖండ 2 చేరుకోబోతుందని తెలుస్తోంది. ఇక అఖండ 2 చిత్రంతో నందమూరి బాలకృష్ణ 5వసారి 100 కోట్ల మార్క్ దాటబోతున్నారు. మొత్తం మీద వరుస విజయాలు చూసుకున్నట్లయితే అఖండ నుంచి అఖండ 2 మధ్యలో అఖండ నుంచి వరుసగా 5 బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. సీనియర్ స్టార్ హీరోల్లో బాలకృష్ణకే ఇది సాధ్యమైందని చెప్పాలి. అఖండ 2 బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.